హలో ఫ్రెండ్స్, ముందు వీడియోలో మనం శుభ్రం చేసుకున్న కొరమేనలు అయితే ఇప్పుడు కూర వండుతున్నాం అన్నమాట. ముందుగా పొయ్యి మీద డబరా పెట్టుకొని నూనె అయితే పోసుకుందాం. నూనె హీట్ ఎక్కాక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకొని కాసేపు మగ్గించుకుందాం. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను అయితే వేసేద్దాం. ఇప్పుడు సరిపడా ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకొని కాసేపు మగ్గించుకుందాం. ముక్కలు మంచిగా ఉడికిన తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని గరిటితో కలపకుండా ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర, ఫిష్ మసాలా వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకొని దింపేసుకోవడమే. వేడి వేడి అన్నంలో ఆ కొరమేను ముక్క పెట్టుకొని తింటుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.